సందేహం లేదు. అటువంటి సూర్యనారాయణమూర్తికి అంతర్గతంగా మొత్తం 12 రూపాలు ఉన్నాయి. వారిని ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఆ 12 రూపములతో స్వామివారు తన 12వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందు కూడా స్వామివారి మనసులో ద్వాదశ ఆదిత్య స్వరూపాయ మహాతలచి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ ఓం 13 తిరుపతి త్రయోదశ సోపానాధిష్ఠిత త్రయోదశ మధ్య స్వరూప శ్రీ హరిహరపుత్రాయ నమః. ఓం శ్రీ స్వామియే పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన యొక్క 13వ మెట్టు మీద ఓం గ్రామ్ నమః పరాయ గోప్త్రస్వహ అని పిలువబడేటటువంటి 13 అక్షరములు కలిగినటువంటి బీజాక్షర మంత్రంతో పిలువబడుతూ మంత్రమూర్తిగా మంత్రముల యొక్క వేదముల యొక్క శాస్త్రముల యొక్క గొప్పతనాలను తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారు మంత్రమూర్తిగా తన 13వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం చక్కగా దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పందు కూడా స్వామివారి మనసులో మంత్రస్వరూపాయ నమః తలచి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవడం. అందరూ కూడా ఓం 14 తిరుపతి చతుర్దశ సోపానాధిష్ఠిత చతుర్దశ భువనాధీశ్వర శ్రీ హరిహరపుత్రాయ నమః. ఓం శ్రీ స్వామియే పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన యొక్క 14వ మెట్టు మీద మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకం పైన భవర్లోకం, సవర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పి 7 లోకాలు. ఈ భూలోకం కింద అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళంలో 7 పాతాళ లోకాలు. ఈ 7 14 లోకాల్లోనూ కూడా నిప్పు, నీరు, గాలి, ఆకాశము, భూమి ఈ 5 కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలకి అధినాయకుడు అయ్యప్ప స్వామి గారు 14 లోకాల్లో పంచభూతాలను ఎట్లా ఏలుతున్నాడో మనకి తెలియజేస్తూ చతుర్దశ భవనాధిపతిగా స్వామివారి తన 14వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందు కూడా స్వామివారి మనసులో చతుర్దశ భువన స్వరూపాయ మహా తలచి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఓం 15 తిరుపతి పంచమధోపాలధిష్ఠిత అణిమాది నవసిద్ధి శ్రీ హరిహరపుత్రాయ నమః. ఓం శ్రీ స్వామియే పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన యొక్క 15వ మెట్టు మీద అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈసిత్తము, వసిత్తము, ప్రాకామ్యము, కామావతారము అని చెప్పి మొత్తం 8 రకాల సిద్ధులు. వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధుల పూజ ప్రారంభంలో మీకు చెప్పాను. దత్తాత్రేయుడికి లీలావతికి పుట్టినటువంటి వాడు 80 పిల్లలు. వాళ్ళ పేర్లే అష్టసిద్ధులు అని చెప్పి. ఈ సిద్ధుల్లో ఒక్క సిద్ధిని మనం పొందగలిగినా మనం ఏది కావాలనుకుంటే అది అయిపోతుంది. కానీ కలియుగంలో మానవునికి స్వార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంత్రములు కానీ తంత్రములు కానీ సిద్ధులు కానీ మనకు అందుబాటులో ఉంటే లోక వినాశనానికి ఉపయోగిస్తామని చెప్పి మంత్రతంత్రములు సిద్ధులు మనకు అందుబాటులో లేకుండా చేశారు మహర్షులు. కలియుగే స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరించడం ద్వారా, అర్చనలు చేయడం ద్వారా, అభిషేకములు చేయడం ద్వారా, జపములు తపములు చేయడం ద్వారా, దీక్షలు చేయడం ద్వారా, అన్నదానములు చేయడం ద్వారా, అన్నార్థులకు భోజనం పెట్టడం ద్వారా, సాటి వాళ్ళందరినీ కూడా ప్రేమించి అందరినీ సమానంగా చూడడం ద్వారా, ధర్మబద్ధంగా భక్తి మార్గంలో నడవడం ద్వారా మాత్రమే భగవంతుడు చేరుకుంటామనే తత్వాన్ని మనకు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారు నవసిద్ధి స్వరూపుడిగా భక్తి మార్గాన్ని మనకు ప్రబోధిస్తూ తన 15వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనంతా కూడా స్వామివారి మనసులో నవసిద్ధి స్వరూపాయ మహా తలచి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఓం 16 తిరుపతి షోడశ షోడశకాత్మక శ్రీ హరిహరపుత్రాయ నమః. ఓం శ్రీ స్వామియే పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తన 16వ మెట్టు మీద షోడశ కళా స్వరూపుడిగా 16 ప్రాణకళలతో అలరాడుతున్నాడు స్వామివారు. మనలో ఉండేది ఒకే ఒక్క కళ ప్రాణం. ఈ ప్రాణం అనే చిలక ఈ శరీరం నుంచి ఎగిరిపోతే శరీరం గట్టిగా మారిపోతుంది. స్నేహితులకు కానీ, భార్యాబిడ్డలకు కానీ, గ్రామస్తులకు కానీ, బంధువులకు కానీ ఎవరికి కట్టెత అవసరం దూర్చేమని భార్యస్తారు తీసుకెళ్ళి. కానీ ఇటువంటి కళలు, ఇటువంటి ప్రాణములు భగవంతుడి యొక్క విగ్రహంలో 16 ప్రాణకళలు ఉంటాయట. ఇతర మతాల వాళ్ళ మనం దెయ్యాలకి సైతాలకి చేసే పూజలు అని చెప్పి పరిగట్టుకుని పూర్చేమన్న వాళ్ళు కట్టుకున్నటువంటి కుటీరాల్లో పెద్ద పెద్ద బైకులు పెట్టి మన హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు. సోదరులారా మీరందరూ కూడా గమనించాలి. ఒంటి పిల్లి రాకాసులా నెత్తి మీద ముసుగులు వేసుకుని కొవ్వొత్తులు వేసుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళకి తెలియదు మన హిందూ మతం యొక్క గొప్పతనం కానీ, హిందూ మతం యొక్క సార్వభౌమత్వం కానీ, విగ్రహారాధన యొక్క విశిష్టత కానీ. విగ్రహారాధన మనకి ఎందుకు ఇచ్చారంటే మనకి నిగ్రహం లేదు కాబట్టి విగ్రహారాధన ఇచ్చారు. ప్రమాణమే ఇక్కడ 600-700 మంది అయ్యప్పలు ఉన్నారు. మీరందరూ కూడా అయ్యప్ప స్వామి యొక్క దీక్ష చేస్తారు. కళ్ళు మూసుకుని చక్కగా అయ్యప్ప స్వామి వారిని పిలవడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా స్వామి కనపడతాడేమో చూద్దాం. ఇందాక నుంచి దోమలు గుర్తిస్తున్నాయని మీరు పక్కన మైకు కూర్చుని చావు కొట్టేస్తున్నారు మమ్మల్ని. మాకు ఇక్కడ అయ్యప్ప ఎక్కడ కనపడతాడని మీరు అనుకుంటే ప్రశాంతంగా మీ పొద్దున్న చక్కగా మీ పూజ అయిన తర్వాత ఎవరూ లేనటువంటి చోట ఒక గదిలో కూర్చుని తలుపు వేసేసుకుని తెల్లని గోడ ముందు కూర్చుని మీకు నచ్చినటువంటి దేవుడు పిలవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఎవరికైనా కనిపిస్తాడేమో చూద్దాం. ఎవరికి భగవంతుడు కనిపించడం సరి కదా. కనిపిస్తే ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయంటే వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళకి సినిమా స్టార్లు కనపడతారు. వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకు కాబోయే మొగుడు డాక్టర్ గానే, యాక్టర్ గానే, ఇంజనీర్ గానే కనపడతారు. నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల వాళ్ళు కనపడతారు. వయసుడికి పోయిన ముసలి వాళ్ళకి కొట్టే కొడుకు తిట్టే కోడలు కనిపిస్తారు తప్ప భగవంతుడు ఎవరికి కూడా కనిపించడు. భగవంతుడు కనిపించాలంటే
ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మనేత్రం కావాలి. మన కళ్ళు మాంసము ముద్దలివి, వీటికి కనిపించడం భగవంతుడు ఎప్పుడు కూడా. కానీ భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క కటాక్షం, భగవంతుడి యొక్క కృపని మనం పొందగలుగుతాం. అటువంటి భగవంతుడి యొక్క విగ్రహంలో 16 ప్రాణకళలు ఉంటాయి. కాబట్టి తిరుపతి వెంకన్న బాబుకి సంవత్సరానికి అన్నిసార్లు బ్రహ్మోత్సవం జరిగిన, అన్నవరం సత్యనారాయణ గుర్తుకు అన్ని వందల సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్న, మీ మాలాధారులకు ఆశ్చర్యమైనటువంటి అయ్యప్ప స్వామి వారు ఇన్ని కోట్ల మంది భక్తుల యొక్క నిత్య నీరాజనాలు అందుకుంటున్న దానికి కారణం సజీవ చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి 16 ప్రాణ కళలు భగవంతుడి యొక్క విగ్రహంలో ఉంటాయట. ఆ 16 ప్రాణ కళల యొక్క గొప్పతనాన్ని, విగ్రహారాధన యొక్క విశిష్టతని, హిందూ మతం యొక్క సార్వభౌమత్వాన్ని మనకు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి వారు షోడశ కళా పరిపూర్ణుడిగా తన 16వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పందరూ కూడా స్వామివారి మనసులో షోడశ కళాస్వరూపాయని మన తరచు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవడం కూడా. ఓం 18 ద్రౌపది సప్తాదశ సోపానాధిష్ఠిత శ్రీ మోహిని పుత్ర శ్రీ హరిహర పుత్ర నమః. ఓం శ్రీ స్వామి పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తరక 17వ మెట్టుగా మోహిని పుత్రుడిగా ఈశ్వరుడికి విష్ణుమూర్తికి పుట్టినటువంటి వాడు అయ్యప్ప స్వామి వారు. దీన్ని కూడా చాలా వెటకారంగా తీసుకుంటారు చాలామంది. ఈ మధ్యన దిక్కుమాల ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనేటువంటి ఒక పేరు పెట్టుకుని పరిగట్టుకుని మన హిందూ మతం పైన విషాన్ని చిమ్ముతున్నారు అందరూ కూడా. ఈశ్వరుడు మగవాడు, విష్ణుమూర్తి మగవాడు, వీళ్ళిద్దరికీ పిల్లాడు పుట్టడం ఏంటని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈశ్వరుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు మోహన రూపంలో ఉన్నాడు. ఇద్దరికి మధ్యన ఒక ఫర్లాంగ్ దూరం ఉంది. ఒకరినొకరు మోహపూరితంగా చూసుకున్నారు. ఇద్దరు కళ్ళ నుంచి 2 కాంతి రేఖల మధ్యలో కలిసి ఒక అద్భుతమైన జ్యోతి వెలిగితే, ఆ జ్యోతి భూమి మీదకి వచ్చాగితే, ఆ జ్యోతి నుంచి 3 రోజుల పిల్లవాడు పుట్టాడు. ఆ కుర్రవాడికి ధర్మశాస్త్రాన్ని పేరు పెట్టారు. ఇక్కడ విష్ణుమూర్తి ఈశ్వరుడు పెళ్లి చేసుకోలేదు, ఎక్కడికి వెళ్ళి కాపురం పెట్టలేదు, ఎక్కడికి హనీమూన్కి వెళ్ళలేదు. కేవలం 16 నిమిషాల వ్యవధిలో లోకోత్తరమైనటువంటి మహాశక్తిని సృష్టించాలనేటటువంటి శివ విష్ణు శక్తుల యొక్క కలయిక ఒక జ్యోతి స్వరూపంగా మారితే పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు. ఎక్కడో తండ్రి ఎవరో తెలియకుండా పశువుల పాకలో పుట్టినటువంటి వాడు వాళ్ళకి దేవుడు అయినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు మహాశక్తులకు పుట్టినటువంటి మన అయ్యప్ప స్వామి వారికి ఖచ్చితంగా ధర్మశాస్త్ర భగవంతుడే, అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అటువంటి తన జన్మకారకుడైనటువంటి విష్ణుమూర్తి మోహిని రూపంలో ఎంత అందంగా ఉన్నాడో మనకు తెలియజేస్తూ, అదే మోహిని రూపంతో స్వామివారు తన 17వ మెట్టు మీద అలగాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందు కూడా స్వామివారి మనసులో మోహిని స్వరూపాయని మహానతర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం 18 ద్రౌపది అష్టాదశోపానాధిష్ఠిత శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక స్వర్ణ సింహాసనాధిష్ఠిత శ్రీ హరిహర పుత్ర నమః. ఓం శ్రీ స్వామి పరమ పావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారి తనక 18వ మెట్టు మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే. అణువు అంటే కంటికి కనిపించినటువంటి చిన్న జీవరాశి, బ్రహ్మాండం అంటే ఆకాశం. అక్కడి దాకా మొత్తం 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులకి అధినాయకుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఇక్కడికి 1650 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి, తమిళనాడు దాటి, కర్ణాటక దాటిన తర్వాత వచ్చే కేరళ రాష్ట్రంలో ఎత్తైనటువంటి పర్వతాల మధ్యన 5 కొండల నడుమ పవిత్ర పంపానదీ తీరంలో శబరి శ్రీరామచంద్రమూర్తి కోసం తపస్సు చేసినటువంటి పరమ పావనమైనటువంటి శబరిమల కొండ మీద మయబ్రహ్మ చేత నిర్మింపబడినటువంటి దేవాలయంలో పరశురాముడి చేత ప్రాణ ప్రతిష్టాపన చేయబడినటువంటి పంచలోహ విగ్రహమూర్తిగా యావత్ భారతదేశము గర్వించదగినటువంటి దైవంగా చిన్ముద్రతో, యోగబంధనంతో, పట్టబంధనతో, ఆజన్మ బ్రహ్మచర్య దీక్షతో కోటాను కోట్ల మంది భక్తుల యొక్క ఆర్తిని తీర్చే కొంగు బంగారమైనటువంటి దైవంగా స్వామివారు తన 18వ మెట్టు మీద అలరాడుతున్నట్ట. ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యప్పనందరూ కూడా స్వామివారి మనసులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆయన మహాన తరచు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవడం కూడా. ఈ విధంగా స్వామివారు ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క రూపంతో ఉన్నారు. అమ్మవారి ఇచ్చినటువంటి 18 శక్తి స్వరూపాలు, 18 మెట్లు. ఒకవైపు అమ్మ స్వరూపము, మరొక అయ్యప్ప స్వామివారి స్వరూపం. అటువంటి పరమ భావనటువంటి 18 మెట్లని కూడా ఇరుముడు నెత్తి మీద పెట్టుకున్న కాళ్ళతో తొక్కుతూ వెళ్ళాలంటే ఎంత కఠినమైన దీక్ష చేయాలి అయ్యప్పందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. భయ, భక్తి, విశ్వాస, ఆచార అనుష్ఠానాలతో సత్కర్మనిష్టా గరిష్ఠులై చక్కని గురుస్వాముల సారథ్యంలో ఖచ్చితంగా 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఇరుముడు కట్టుకుని స్వామివారికి సన్నిధానంలోకి వెళ్ళేసరికి మీలో ఉండే అహంకార మమకారాలన్నీ పోతాయి. సాధు స్వభావంతో స్వామి దగ్గరికి వెళ్తారు. మీలో ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మీవి కావచ్చు, ఇంట్లో ఆడవాడవి కావచ్చు, పిల్లలవి కావచ్చు. కనీసం ఒక 7-8 కోరికలున్నా, లేకపోతే మెట్టుకొక కోరిక చెప్పిన 18 కోరికలున్నా మనం మర్చిపోతామేమో అని చెప్పి కాగితం మీద రాసుకుని దాన్ని ప్లాస్టిక్ కాగితంలో పెట్టుకుని అది తడిసిపోకుండా దాన్ని బెల్ట్లో పెట్టుకుని అయ్యప్ప స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కనపడిన వెంటనే ఆయన ఖాళీగా ఉంటాడు, మనం ఖాళీగా ఉంటాం. ఈ కోరికల లిస్ట్ అంతా కూడా స్వామివారికి వినిపించాలనే వెర్రి కోరికతో అక్కడికి వెళ్తారు. తీరా వెళ్ళేసరికి అక్కడ చిత్రం మారిపోతుంది.
కింద కాళ్ళు మండిపోతూ ఉంటాయి, నెత్తి మీద ఇరుముడు మండిపోతూ ఉంటుంది, వెనక వాళ్ళు వెనక్కి దోస్తారు, ముందు వాళ్ళు ముందుకు దోస్తారు, మీ ప్రమేయం లేకుండా 18 మెట్లు ఎక్కేస్తారు. ఎదురుగుండా అయ్యప్ప స్వామి వారు కనిపిస్తూ ఉంటాడు, కళ్ళమట్ట నీళ్లు సుళ్ళు తిరుగుతాయి. ఎన్నాళ్ళ నుంచో వేచినటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూడబోతున్నాం మనం అనేటటువంటి వెర్రి బాధతో కళ్ళమట్ట నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప అంటారు, దృశ్యాదృశ్యంగా అయ్యప్ప స్వామి వారు కనపడుతూ ఉంటారు, వెనక నుంచి ఎవడొకళ్ళు పక్కకు దూసేస్తారు. స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ ఇరుముడు పట్టుకొచ్చి గురువు గారికి ఇచ్చే సొమ్మశిల్లి పడిపోయి 3 గంటల తర్వాత మెలకు వస్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది బెల్ట్లో ఉన్నటువంటి కోరికల లిస్టు. అయ్యో ఇన్ని కోరికలు ఉండిపోయాయి, ఒక్కడ కూడా నేను అయ్యప్ప స్వామి దగ్గర అడగలేదు, ఇంటికి వెళ్తే మా ఆవిడ తిడుతుందేమో అని చెప్పి మళ్ళీ బాత్రూంలో దూర స్నానం చేసి మళ్ళీ అయ్యప్ప స్వామికి చెబుతామని వెర్రి కోరికతో మళ్ళీ వెళ్తాను. అసలే అలిసిపోయిన శరీరం మళ్ళీ అలిసిపోతుంది, మళ్ళీ స్వామి శరణమయ్యప్ప మళ్ళీ వచ్చి పడుకోవడం తప్ప మన కోరికలు స్వామి దగ్గర చెప్పుకోవడానికి ఉండదు. మీరందరూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు, ముడుపులు పట్టుకుని వెళ్తారు, క్యూ లైన్లో 24 గంటలు ఉంటారు, 24 గంటలు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉంటారు చక్కగా. ఆయా వెంకటేశ్వర స్వామి ముందు కోరికలు చెప్పుకోవాలని వెర్రి కొరుకుతో అక్కడికి వెళ్తారు. సింహద్వారం దాటి వెంకటబాబు కనపడేసరి గోవిందా అనేసరికి పక్కకి గెంటేస్తారు, బయటకు వచ్చేస్తాం. మన కోరికలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మీరు ముడుపు కడుతున్నారు వెంకటేశ్వర స్వామి వారికి, మీ కోరికలను ముడుపుల కింద కడుతున్నారు, ముడుపులు హుండీలో వేస్తున్నారు. మరి ఇక్కడ అయ్యప్ప స్వామికి కూడా మీరు ఇరుముడి అనేటువంటి ఒక ముడుపు కడుతున్నారు. మీరు ఆ ఇరుముడిలో మీరు నెయ్యి పోసినప్పుడు మీ కోరికలు, మీ జాతక చక్రము మొత్తం అంతా అందులో కూడా నిక్షిప్తమై ఉంటే అది అయ్యప్ప స్వామి స్వరూపం అవుతుంది. ఆ ఇరుముడు నెత్తి మీద పెట్టుకుని మీరు మెట్టు మీద అడుగు పెట్టినటువంటి మరుక్షణం మీ జాతక చక్రం, మీ గోత్రము, మీ యొక్క కోరికలు, మీ మనసులో ఉన్నటువంటి బాధలు, మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఆ మెట్ల మీద ఉండే సోపాన దేవతలకు తెలుస్తాయి. మీరు ప్రదక్షిణాకారంగా స్వామి దగ్గరికి వచ్చేసరికి మీ జాతక చక్రం స్వామి దగ్గర ఉంటుంది, ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయ్యప్ప స్వామి మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఈ మెట్ల మీద ఉండే సోపాన దేవతలు అనుగ్రహించాలి. వాడు అనుగ్రహించాలంటే కఠినమైన ఖచ్చితమైన 41 రోజుల దీక్ష మీరు చేయాలి. అట్లా చేసి అయ్యప్ప స్వామికి సన్నిధానానికి వెళ్ళి స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామి యొక్క దర్శన భాగ్యం మీరు పొందాలని కోరుకుంటూ పావన 18 మెట్లకి మనం పూజా కార్యక్రమం చేశాం. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారికి మనం ప్రాణప్రతిష్ఠాపన చేయబోతున్నాం. అయ్యప్పనందరూ కూడా మారేడుదలంలో అక్షంతలో చేతిలో తీసుకోండి స్వామి. ఓం నమో హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ సర్వజ్ఞపీఠ స్థితాయ విష్ణు బ్రహ్మ ముఖామరార్చితాయ అద్రభాసాయ దుర్గారుడాయ వ్యాఘ్రాసరాయ సింహాసనాయ కరదర ధృతిజా